నా పేరు రవిశంకర్ అండి. నేను మన ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ గెజిటెడ్ అధికారుల సంక్షేమ సంఘంకి జాతీయ ప్రధాన కార్యదర్శి. నాతో పాటు ఉన్న వాళ్ళు సురేష్, మా ఎడి ట్రాన్స్కో మా అసోసియేషన్ సభ్యులు. సో నేడు ముఖ్యంగా ఈ పత్రికా సమావేశం దేని గురించి అంటే, రిజర్వేషన్లు ఏవైతే ఉద్యోగుల పదోన్నతుల్లో ఇంప్లిమెంట్ చేయాలని ఉందో, సో దానికి సంబంధించి నిన్న మన రాష్ట్ర సచివాలయమైనటువంటి దగ్గర మన మంత్రివర్గ ఉపసంఘం మీటింగ్ జరిపారు. సో దాంట్లో సంఘాలు పిలిచి వాళ్ళ అభిప్రాయాలు కూడా అడగడం జరిగింది. సో దీంట్లో ఈ సందర్భంగా మేమేమి మా సంఘం తరపున డిమాండ్ చేస్తున్నామంటే, ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు రిజర్వేషన్లు ప్రమోషన్లో కల్పించాలి తదనంతర సీనియారిటీతో పాటు అనే విషయం పైన ఆల్రెడీ గత 2-3 సంవత్సరాలుగా సెక్రటరియట్లో చాలా వాడిగా ఉంది. సో ఈ విషయం పైన మా సంఘం డిమాండ్ చేసేది ఏంటంటే, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ జర్నల్ సింగ్ 2 ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్తున్నాము. దాంట్లో స్పష్టంగా క్యాల్కులేషన్ ఆఫ్ అడిక్వసీ ఏదైతే ఉందో, ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల శాతం వాళ్ళు ఓపెన్ కేటగిరీలో వస్తే ఎలా చేయాలి, రిజర్వ్ కేటగిరీలో వస్తే ఎలా తీసుకోవాలి అని క్లియర్గా చెప్పింది. అది ఏం చెప్తుంటే, ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు రిజర్వేషన్లు పొందినప్పటికీ వాళ్ళు జనరల్ కేటగిరీలో ఓపెన్ కేటగిరీలో వస్తే వాళ్ళని ఎస్సీ ఎస్టీ ఉద్యోగులుగా కన్సిడర్ చేయకూడదు, అడిక్వసీని దాంట్లో క్యాలిక్యులేషన్ చేసుకోకూడదు. వాళ్ళు ఓపెన్లో వచ్చిన వాళ్ళు సపరేట్గాను, రిజర్వేషన్లో వచ్చిన వాళ్ళు సపరేట్గానే చేసుకోవాలని చాలా స్పష్టంగా ఆ కేసుల్లో సుప్రీంకోర్టు చాలా స్పష్టతనిచ్చింది. దాన్ని ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. అట్లనే ఇప్పుడు కొన్ని సంఘాల సెక్రటరియట్లో ఏం చేస్తున్నాయంటే, ఇనిషియల్ క్యాడరు తర్వాత ఫీడర్ కేటగిరీ గురించి వాళ్ళు అడుగుతున్నారు. సో మేము డిమాండ్ చేసేది ఏంటంటే, మేము ఫీడర్ కేటగిరీని బేస్ చేసుకొని క్యాల్కులేషన్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఇది దాదాపు 1994లోనే 2005లోనే పార్లమెంట్ కూడా చట్టం చేసింది, రాజ్యాంగం సవరణ చేసేసి. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకు తరతరాలుగా కొన్ని వేల సంవత్సరాల నుంచి వెనుకబాటుకు లోనయ్యారు. వాళ్ళని అనవగారిన వర్గాలుగా చేయడం జరిగింది, అంటరాని వారిగా చూడడం జరిగింది. కాబట్టి వీళ్ళకు ప్రమోషన్లో రిజర్వేషన్ కల్పించి ఆ నష్టాన్ని భర్తీ చేస్తామనే ఉద్దేశంతో పార్లమెంట్ ఈ చట్టం చేసింది. దాని తర్వాత కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా చాలా వరకు అనుకూలంగా వచ్చినాయి. కాబట్టి ఇక్కడ ఈ విషయంలో సెక్రటరియట్లో ఉన్న ఉద్యోగస్తులు ఏదైతే ఉన్నాయో వాటికి కాదు, రాష్ట్రంలో అన్ని శాఖల్లో కూడా అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఉద్యోగస్తులకి జర్నల్ సింగ్ 2 జడ్జిమెంట్ వర్తింపజేస్తూ, అలాగే ఇనిషియల్ క్యాడర్ కాకుండా ఫీడర్ కేటగిరీ లెక్క తీసుకొని ఒక ప్రమోషన్లో కనిపించాల్సిందిగా మేము సంఘం డిమాండ్ చేస్తున్నాం.